అండి అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఐవో ప్రాపర్టీస్ అండి. ఇప్పుడు మనం ఉన్న రోడ్ వచ్చేసి అది కనిపించేది చౌదరగూడ అనమాట. చౌదరగూడ నుంచి మనము ప్రతాప్ సింగారం రోడ్ అనమాట. ఇదంతా యాక్చువల్లీ ఈ రోడ్కి మనకి కేవలం ఒక 100 అడుగుల దూరంలో మనకు ఒక ప్లాట్ ఉందండి. అది వచ్చేసి 166 గజాల ప్లాటు. చాలా బాగుంటుందండి ప్లాటు. ఈ ప్లాట్ వివరాలు కంప్లీట్గా తెలుసుకునే ముందు దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము తీసుకొచ్చే మంచి ప్రాపర్టీ వీడియోస్ రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయండి. చూడండి, ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి. చలో అండి, కంప్లీట్ వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. చూడండి, ఇప్పుడు మనం అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చే రోడ్డు, నడుచుకుంటూ వచ్చి రైట్ టర్న్ అవ్వాలి. యాక్చువల్లీ కనిపిస్తుంది అంటే అక్కడ నుంచి వచ్చి రైట్ టర్న్ అయితే ఇప్పుడు ఇది బిట్ వచ్చేసి సెకండ్ బిట్ అవుతుంది. అక్కడ కార్నర్ నుంచి ఇది కూడా కార్నర్ బిట్. యాక్చువల్లీ ఇప్పుడు మనం వచ్చింది 25 ఫీట్ రోడ్డు, ఇది బిట్ అనమాట. ఇప్పుడు స్తంభం దగ్గర నుంచి చూసుకుంటే ఆ గోడ వరకు ఉంటుంది డైమెన్షన్. చూసుకోండి, ఇదంతా అది మొన్న నేను ఒక ప్లాట్ పెట్టాను, 75 గజాల ప్లాట్ అని చెప్పేసి. ప్లాట్ ఇక్కడ ఇదే రోడ్డు రైట్ సైడ్లో ఉంటుంది, జస్ట్ దాని పక్కనే ఉంటుంది అన్నమాట. ఇది కూడా అనుకుని ఉన్న ప్లాటే. చూసుకోండి, ఆ ఇల్లు కూడా కనిపిస్తుంది మీకు లాస్ట్ వీడియోలో. ఈ ఇల్లు కూడా కనిపిస్తుంది లాస్ట్ వీడియోలో. ఇది వచ్చేసి మనకి హాస్టల్ అండి. ఇప్పుడు బాయ్స్ హాస్టల్ చేసారు దీన్ని. ఇది వచ్చేసి కంప్లీట్గా ఇక్కడ బాయ్స్ హాస్టల్స్ కానీ గర్ల్స్ హాస్టల్ చాలా ఉన్నాయండి. మీరు ఇది కూడా ఇక్కడ కూడా కట్టుకొని హాస్టల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఇది 166 గజాల జాగాలో చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ బిట్టు మాత్రము ఇది వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు. ఇప్పుడు ఇది మన ఆ గోడ అవతల కనిపిస్తుంది అంటే అది నార్త్ అనమాట. అది ఇప్పుడు ఇది చెట్టు కనిపించేది, ఇప్పుడు ఆ గోడ ఈస్ట్ గోడ. యాక్చువల్లీ ఇప్పుడు మనకి బిల్డింగ్ ఉంది వెస్ట్, మనకు వెస్ట్ సైడ్ రోడ్ ఉంటుంది, అలాగే నార్త్ సైడ్ రోడ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి స్తంభం దగ్గర నుంచి ఆ గోడ వరకు 45.5 ఉంటుందండి డైమెన్షన్. ఈ స్తంభం దగ్గర నుంచి లోతు వచ్చేసి 45.5 వస్తుంది. అలాగే మనకు ఈ స్తంభం దగ్గర నుంచి ఈ కడి వరకు 33 ఫీట్లు వస్తుందండి. టోటల్గా డైమెన్షన్ వచ్చేసి మనకు 33 × 45.5. ఇది వచ్చేసి మనకు 166 గజాలు అవుతుంది టోటల్గా ఈ బిట్టు. ఇది వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అవుతుంది. చూసుకోండి, ఇక్కడ కానీ దీనికి కానీ మనకు డ్రైనేజ్ కలెక్షన్ కానీ అన్నీ కంప్లీట్గా చేసి ఉన్నాయండి. డైరెక్ట్ వచ్చి మనం కట్టుకోవచ్చు. వాటర్ పైప్ లైన్ కానీ, డ్రైనేజ్ లైన్ కానీ, ఎలక్ట్రికల్ పోల్ కానీ అన్నీ కంప్లీట్గా ఉన్నాయి. మనం డైరెక్ట్ కట్టుకొని ఉండడమే ఉంటుంది, ఇంకా ఏరేది ఏమి ఉండదు. అలాగే మీరు హాస్టల్ పర్పస్ కానీ ఇంకా వేరే పర్పస్ కానీ కావాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడ మనకు కట్టుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఇది జస్ట్ వరంగల్ హైవే మనకు వరంగల్ ఇప్పుడు మనకు 60 ఫీట్ రోడ్ అవుతుందో, నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్ అవుతుందో, నల్ల నరసింహారెడ్డి కాలేజ్ దగ్గర నుంచి కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే మనకు 60 ఫీట్ రోడ్ చాలా దగ్గరలో ఉంటుందండి, చాలా క్లోజ్గా ఉంటుంది. చూసుకోండి, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నార్త్ అని చెప్పాను కదా, నార్త్ సైడ్ మనకు డ్రైనేజ్ లైన్ కనిపిస్తుంది. చూసుకోండి, ఇది 20 ఫీట్ రోడ్ వస్తుందండి. ఇది కార్నర్ బిట్ కాబట్టి నార్త్ సైడ్ 20 ఫీట్ రోడ్ వచ్చింది. అలాగే మనకు వెస్ట్ సైడ్ రోడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ వచ్చింది. అయితే మనకు బెనిఫిట్ ఏంటంటే దీంట్లో ఈ నార్త్ రోడ్ కంప్లీట్గా మనకి ఎవ్వరు పోవడానికి వీలు లేదు. రోడ్ ఇచ్చిండు కానీ దీనికి వే లేదనమాట. ఇక కంప్లీట్గా మనకు ఇది ఒక 100 గజాల పైన ఉన్న ఏరియా. ఇదంతా కూడా ఇప్పుడు మనము ఎవరైతే ఉన్నారో 166 గజాల పక్కకు ఉన్న ప్లాట్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్గా ఈ ప్రాపర్టీ మొత్తం. వేరే వాళ్ళకి ఎవరికి దానికి ఛాన్స్ లేదు, అక్కడ ఇక్కడ పోవడానికి లేదు, చేయడానికి లేదు. కాకపోతే మా గవర్నమెంట్ అక్కడ రోడ్ కూడా వేసిస్తుంది. మీరు కారు పెట్టుకుంటారా, మీరు దావత్ చేసుకుంటారా, మీరు ఏం చేసుకుంటారా, ఆ ఏరియా మొత్తం మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎవరు అక్కడికి రారు, ఎవరేం చేయరు. కాబట్టి 160 గజాల జాగా పెద్దగా అవుతుంది అన్నమాట. అదంతా పెద్దగా పెరుగుతుంది. అదంతా మీకు యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా యూజ్ చేసుకోవచ్చు, ఈ బిట్టు మొత్తం యూజ్ చేసుకోవచ్చు. ఈ జాగా అంతా వీళ్ళకే అనమాట బెనిఫిట్. అది చాలా బాగుంటుందండి. ఈ 20 ఫీట్ల రోడ్డు కలిసి వస్తుంది, ఆపోజిట్ 25 ఫీట్ల రోడ్ ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు దీనికి కానీ ఎల్ఆర్ఎస్ టోకన్ పే చేసేసి ఉంది. మనకు వరంగల్ హైవే రోడ్డు కూడా మనకి ఇక్కడ నుంచి జస్ట్ 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అలాగే మనకు నాగోల్ వచ్చేసి మనకు ఒక 10 కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి డైరెక్ట్. నాగోల్ కూడా 10 కిలోమీటర్లు వస్తుంది. అలాగే మనకు ఉప్పల్ కూడా 10 కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి. అలాగే అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి జస్ట్ 3 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది అవుటర్ రింగ్ రోడ్. ఈ ప్లాట్ దగ్గర నుంచి అన్ని నియర్ బై ఉంటాయండి, దగ్గర ఉంటుంది. స్కూల్స్ కానీ, ఇంజనీరింగ్ కాలేజీలో కానీ అన్ని దగ్గర ఉంటాయండి. చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. బిట్టు మాత్రం సూపర్ ఉంటుంది. చూసుకోండి, దీనికి కానీ ప్రైస్ వచ్చేసి 26,000 చెప్తున్నారండి. గజము 26,000 చెప్తున్నారు. ఇది స్లైట్లీ నెగోషియబుల్ అవుతుందండి. డైరెక్ట్ కూర్చొని మాట్లాడుకోవచ్చు మీరు ఓనర్ దగ్గర నుంచి, ఏం ప్రాబ్లం లేదు.
వాళ్ళు తగ్గించేది మీరు మాట్లాడుకోండి దానికోసం అంతా. మేము తీసుకొచ్చి మీకు సిట్టింగ్ ఏర్పాటు చేస్తాం. మీకు నచ్చితే గనుక మీరు డైరెక్ట్ ఓనర్ కోసం మాట్లాడుకోవచ్చు. చూసుకోండి. ఇది మనకు అది కనిపించేది రోడ్ అండి. అది మనం వచ్చినాము కదా, అదే 60 ఫీట్ల రోడ్డు. మీకు క్లియర్‌గా చెప్పాలంటే అక్కడ ట్యాంక్ ఉంటదండి, వాటర్ ట్యాంకు ఆ రోడ్‌లో. ఆ వాటర్ ట్యాంక్ ఆపోజిట్‌కి వచ్చిన తర్వాత రైట్ తిరగగానే లాస్ట్‌లో ఉంటది బిట్టు. అంతే, ఇంకేం లేదు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. లెఫ్ట్ సైడ్‌లో బిల్డింగ్ ఇదంతా మీకు క్లియర్‌గా కనిపిస్తూనే ఉంటది. ఇదండి ప్రాపర్టీ డీటెయిల్స్ అండి. చూసుకోండి. నచ్చితే గనుక స్క్రీన్ పైన నెంబర్‌కి కాల్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము తీసుకొచ్చే మంచి మంచి ప్రాపర్టీ వీడియోస్ మీకు రెగ్యులర్‌గా నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయండి. చాలా బాగుంటుందండి బిట్ మాత్రము. దీనికి గాను మనకు జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర నుంచి కేవలం 1 కిలోమీటర్‌న్నర మాత్రమే ఉంటుంది. అలాగే నల్ల నరసింహారెడ్డి కాలేజ్ కేవలం ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంటుందండి. అలాగే మనకి ప్రతాప్ సింగారం కూడా చాలా దగ్గరలో ఉంటుంది. అలా చౌదరిగూడ కూడా 1.5 కిలోమీటర్ ఉంటుందండి అంతే. ఎక్కువ దూరమేమి ఉండదు. అన్ని దగ్గరలో ఉంటాయి. మనకి నారపల్లి కానీ, మన కుర్రంలో కానీ, ఉప్పల్ కానీ, మన నాగోల్ కానీ, హయత్ నగర్ కానీ అన్నీ దగ్గరలో ఉంటాయండి ప్రాపర్టీకి. చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.